ఉన్నారు అందరూ. ఈవేళ మేము పెద్దంత తల్లి గుడికి వచ్చాము. ఒకసారి చూపించమ్మా. బాయ్. ఇక్కడ జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి ఉంటుంది కదండి. ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ రావడం. ఇదే ఫస్ట్ టైం నేను రావడం. అంటే మేము వచ్చినప్పటికి దర్శనం టైం అయిపోయింది. ఆవిడకి నైవేద్యం పెట్టి టైం అయిపోయిందంట. గుడి క్లోజ్ చేశారండి. తర్వాత 3 గంటలకి ఓపెన్ చేస్తారంట. అప్పుడు మళ్ళీ లోపలికి ఎలా చేస్తారనమాట. అప్పటి వరకు వెయిట్ చేయాలని ఇంకో బయటకు వచ్చామన్నమాట. అమ్మవారి చేతిలో త్రిశూలం చూసారా? ఇది దుష్టులను శిక్షించడం కోసం ఎక్కుపెట్టినట్టుగా ఉందండి. దానికి నిదర్శనంగా చూపిస్తుందండి. గుడి అంతా ఖాళీగా ఉందండి. ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళింది అయితే ఫ్రైడే వెళ్ళామండి. సండే అయితే చాలా రష్గా ఉంటుందంట. పెద్దమ్మ తల్లి గుడి అండి. ఇంకా దర్శనం అవ్వలేదు మాకైతేని. మేమైతే ఇంకా టైము క్లోజ్ చేసారు, నైవేద్యం అయి పెడుతున్నారని ఆగాము. ఇక్కడ అన్నీ చూసుకుంటున్నాం అనమాట, వీడియోస్ అన్ని. రివర్స్లో నక్కలోంచి శంఖ వస్తుంది బాబాయ్ వదలా అంటాను. గట్టిగా పట్టుకో. ఇక్కడ పావురాలు ఉన్నాయండి. ఆ పావురాలను పట్టుకోవడానికి మా పిల్లలు పరిగెడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా ఏమి దొరకట్లేదు, ట్రై చేస్తున్నారు. కానీ పట్టుకుంటాను ట్రై చేస్తున్నాడు వెళ్ళటానికి. కరెక్ట్గా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎగిరి వెళ్ళిపోతున్నాయండి. ఇందాక నుంచి అదే స్టార్ట్ చేసి చాలాసేపట్లో ఆడాడండి మా బాబు పాప కూడాను. తర్వాత ఇక్కడ భోజనాలకి అయితే ముందు అయిపోయినాయి భోజనాలు అన్నారండి. ఇంకా లేదు అన్నారు. కానీ చిన్నపిల్లలతో వచ్చాము, వాళ్ళు పేచి పెడుతున్నారంటేనే అప్పుడు మమ్మల్ని లోపలికి అలౌ చేశారండి. 2 అయితేనే ఇంకెవరికి ప్లేస్ లేదని అన్నారు. ఇంకా వెళ్తున్నామండి లోపలికి, పైకి భోజనం చేస్తుందామని. అంటే అమ్మవారికి ఇంకా టైం ఉంది కదా, నైవేద్యం పెడుతున్నారు, ఇంకా తీయడానికి టైం ఉంది కదని ఇలాగ భోజనం చేసామండి. లోపలికి వెళ్ళి లోపలికి ఇచ్చారండి ప్రసాదం అయ్యి బాగానే పెట్టారు. అంతా బాగానుందండి. ఇంకా లోపలికి ఎలా చేస్తారండి, ఇదిగోండి క్లీన్ చేస్తారన్నమాట. ఒక బ్యాచ్ అయిపోయింది, అంతా క్లీనింగ్ చేస్తున్నారు. నెక్స్ట్ బ్యాచ్ కూర్చోబెట్టడానికి. ఇంకా మేము కూర్చుండిపోయింది, క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకో స్టార్ట్ చేశారు. మాకు అది ఆకులు పేపర్ ప్లేట్లు వేసారండి. మా తల్లి అయితే ఇంకా ఎగ్జాక్ట్గా ఫీల్ అయిపోయింది, హ్యాపీ అంతా. తినేటప్పటికైతే తిందండి, లాస్ట్ వరకు ఉండిపోయింది కానీ తినడానికి. ఇంకా ప్లేట్ వచ్చినప్పటికి చాలా హ్యాపీ అయిపోయింది అన్నమాట. పెద్దమ్మ తల్లి గుడి అండి. అమ్మవారు లోపల ఉన్నారు, అవ్వట్లేదు జనం. ధ్వజస్తంభం ఇక్కడ రూపాయి కాయిన్ వేస్తే నిలబడుతుంది అంటండి. అది మన మనసులో అనుకున్న మాట అనుకుని మనకు అనుకున్న పని అవ్వాలని అనుకుని దండం పెట్టుకుంటే కాయిన్ నిలబడుతుంది అంటండి. ఇక్కడ అందరూ ఇంకో 1 రూపీ కాయిన్ పెడుతున్నారనమాట. నిలబడుతుంది లేదనే మంచి జాస్తిగా ఉన్నారు అందరూ, ఇంట్రెస్ట్గా కాయిన్ పెడుతున్నారు. నిలబడితే వాళ్ళకి అనుకున్న పని అవుతుందంట, నిలబడకపోతే కనుక అవ్వదంటండి. అది అమ్మవారు సత్యమంట, ఎప్పటి నుంచో అలా జరుగుతుంది. కాయిన్ పెడుతున్నాను.
నేను కూడా రూపాయి కాయిన్ పెట్టి ట్రై చేశానండి. మనసులో తెలుసుకుని కోరిక నెరవేరుతుంది అన్నారు కాబట్టి నాదైతే అవ్వలేదండి. చాలాసేపు ట్రై చేశాను కానీ నిలబట్టలేదు, పడిపోయేదండి. ఇంకా టైం అయిపోతుందని రిటర్న్ క్యాబ్ బుక్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోయామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.